ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సచివాలయం బిల్డింగ్ అద్దాల కోసం 2,400 కోట్లు కేటాయించడం ఏంటని సజ్జల ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల కోసం డబ్బులు లేవంటున్నారని, కానీ భవనాల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తారని సజ్జల ప్రశ్నించారు. అమరావతి భవన నిర్మాణాలను తన సంపద సృష్టికి చంద్రబాబు వాడుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు పనికొచ్చే పనులపై కేబినెట్ ఒక నిర్ణయం కూడా తీసుకోలేదని సజ్జల మండిపడ్డారు. ఏపీ కేబినెట్ నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయన్నారు. మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవని ప్రైవేటుకు అప్పగించారని సజ్జల విమర్శించారు. సరికి దీన్ని తట్టుకోలేక అది ఎప్పుడైతే గ్రౌండ్ గెయిన్ అవుతూ ప్రజల్లో అది బాగా పోతూ ఎందుకు లక్షల కోట్లు వృధా చేస్తావు చంద్రబాబు గారు, ఒక 10-20 వేల కోట్లతోనే మంచి రాజధాని తయారవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితిలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రెడీగా ప్లగ్ అండ్ ప్లే లాగా అవకాశం ఉన్న వైజాగ్ అనుకున్నారు. ఇప్పుడు ఎలాగో నువ్వు వచ్చినావు, నెక్స్ట్ 3 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, అటు చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి, నువ్వు వద్దన్నా వేల కోట్ల కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే అపోతం అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరు చెప్పారు. అది ఎక్కడ గెయిన్ అవుతుండే కొద్దీ తట్టుకోలేక మీరందరూ గమనించారు. బహుశా వారం 10 రోజులు తిట్టకుండా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ అసలు సంబంధం లేనివి ఏంటేంటివో తీసుకొచ్చేసి వాళ్ళ మీడియా నిండా పరిచి అట్లా కొద్ది కాలం గడిపి ఈలోగా ఇంకో దాంట్లోకి పోయి అమ్మయ్య మర్చిపోయినారులే అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్లే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించి ఇంకేదన్నా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2,540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము. అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్లు అమ్మా అన్నాను. ఇది పోర్పుని ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడిన నారాయణ గారు, ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు. వీళ్ళు మరీ బరి తెగిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు జీఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు రీయింబర్స్ చేస్తారు, పే చేస్తారు కాబట్టి అది కలిపితే 3,000 కోట్ల పైన ఆర్థిక అవుతుంది. అద్దాలకు ఒక అసెంబ్లీకి కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. 10 రోజులు తిరగకుండానే ప్రతిపక్షంలో ఉన్న మేము పాయింట్అవుట్ చేసి అయ్యా ఇదేం దోపిడీ, ఇది ఎక్కడికి పోతారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ బెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీస్తో ఎక్కడన్నా కట్టినా కూడా 4,000-5,000కు మించకపోతే ఈ మీరేట్ ఏమంటే ఇప్పటికీ ఇది. అది కొద్ది రోజులు అయ్యేసరికి దీన్ని తట్టుకోలేక